ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా విజయవాడ ముచ్చట్లే. వరదలు గట్లనే వర్షాలు తగ్గినాయో లేదో కానీ మళ్ళొక్కసారి అతి భారీ వర్షం పడేసరికి అక్కడున్న వీధులన్నీ ఎట్లయినాయో ఒకసారి చూడుండ్రు మీరే. నీ వరదలు సాలగుండా ఏం వరదలు తెలంగాణలో గట్లనే ఆంధ్రాలో కురిసిన అతి భారీ వర్షాలకు జనాలందరూ ఇంకా కోలుకోక ముందుకే వానదేవుడు మళ్ళొకసారి విజయవాడ మీద పగబట్టి వర్షం కురిపించిందనే చెప్పాలి. జనాలు గింతగానో అరిగోసలు పడుతున్నా కూడా వర్షానికి జాలి లేకుండా ఎట్లా కురుస్తుందంటే గట్ల కురుస్తుందిలా. విజయవాడకు సింగునగర్ ఉన్నది కదా, అక్కడ వర్షం కొట్టి వర్షం నీళ్ళు ఎంతటి నష్టాన్ని తెచ్చి బీభత్సాన్ని సృష్టిస్తున్నాయో మీకు తెలుసునా? పాపముల్లా జనాలు చూస్తుంటే మంచిగా ఉన్న రోడ్డు కొన్ని నిమిషాలనే జలమయమై జనాలందరూ ఎట్లా వేరే దగ్గరికి బండ్ల మీద పోతున్నారో చూడుర్రి. నిజంగా ఎంత ఇబ్బంది పడుతున్నారు కావచ్చు జనాలందరూ. ఇప్పటికే వరదలు చేయబట్టి జనాలందరూ అన్యాయం అయిపోయిర్రు. చాలా మందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహాయక చర్యలు అందించిన సుత ఇంకా కొంతమందికి సహాయక చర్యలు అందక అవస్థలు పడుతున్నారు. ఇప్పుడిప్పుడే తేలుకుంటుంది విజయనగరం. గట్లాంటి విజయనగరంకు మళ్ళొకసారి వరదలు వచ్చి జనాలందరికీ మళ్ళొక్క కన్నీళ్లు నింపిపోయినాయి.